హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. తక్కువ మసాలాలతో ఎక్కువ మసాలా అనేది వాడకుండా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నట్టుగా దానికి కావాల్సినవి అన్నీ కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ పోసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసేసుకొని దాంట్లో చికెన్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచుకొని ఒక 10-15 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఉప్పు దానికి తగినట్టుగా కారం కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాల్లో మరల మూత పెట్టి ఉడికించండి. ఎందుకంటే ఉప్పు కారం అనేది చికెన్కి మంచిగా పడుతుందండి. ఇప్పుడు మూత తీసేసి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. అంటే మనకు గ్రేవీ ఏ విధంగా కావాలని అనుకుంటామో దాన్ని బట్టి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ అయితే ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టి ఉంచుకోండి. ఈ విధంగా దగ్గర ఉడికిన తర్వాత దాంట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.